బిగ్ బాస్ హోస్ట్ శివాజీ గారు కళ్యాణ్ని ఇంటర్వ్యూ చేసిన వీడియో రిలీజ్ అయింది కదనండి. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫస్ట్ అయితే శివాజీ గారు చాలా అప్రిషియేట్ చేస్తారు, కానీ ఎందుకో తెలియదు కానీ కళ్యాణ్ భయపడుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే శివాజీ గారు అంటారు, నేనేం రోస్టింగ్ చేయడం లేదు, ఫ్రీగా మాట్లాడండి అని అంటారు. తర్వాత తనూజ గురించి తను మాట్లాడిన మాటలు అయితే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను ఏమంటాడు అంటే, నేను రన్నరప్లో ఇమాన్యుయల్ గారు ఉంటారు అని అనుకున్నాను కానీ తనుజ ఉంటుంది అనుకోలేదు అని అన్నాడు. దాంతోపాటు అసలు తనుజ నాకు అంత బాండింగ్ ఏమీ లేదు అని అంటాడు. అలాంటప్పుడే ఎలా విన్నర్ అవుతుందని మరి హౌస్లో మాత్రము స్టేట్మెంట్స్ పాస్ చేశాడు కదా, బాండింగ్ ఏమీ లేదు అని అంటాడు, జస్ట్ ఫ్రెండ్స్ అంటాడు. మరి అంత అప్పుడు వ్యూస్ చెప్పినప్పుడేమో మోర్ దాన్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. మరి హోస్ట్ ముందు, శివాజీ గారి ముందు చాలా భయపడుతున్నట్టు అనిపించింది. షాకింగ్ కమెంట్స్ అంటే ఏంటంటే, షాకింగ్ కమెంట్స్ ఏం చేశాడంటే, తనుజ థర్డ్ ప్లేస్ అనుకున్నాడంటే. ఇమాన్యుయల్ కానీ ఉన్నాడు తన పక్కన ఒకరు, ఇమాన్యుయల్ కానీ తనుజ ఉంటుంది అనుకున్నాడట. అసలు ఎలా అనుకున్నాడు? ఆయన నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు డైరెక్ట్ అన్నారు, నేనేం నీ ఎనిమిని గాను, భయపడకు అంటే లిటరల్లీ కళ్యాణ్ కూడా నేను భయపడుతున్నాననే మాట్లాడాడు. కానీ ఇదేంటి అసలు ఇన్ని రోజులు మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని అదని ఇదని అమ్మాయి చుట్టూ 24/7 తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చేమో నేను బెస్ట్ ఫ్రెండ్ని, బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండం కదా అని మాట్లాడాడు కదా. ఇప్పుడేమో ఏం లేదు సార్, కలవాల్సింది ఏమీ లేదు అని మాట్లాడాడు. ఇతని అసలు ఫినాలే వీక్ నుండే తిను చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. దట్టు ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా చూసారు కదా మీరు ఇంతకు ముందు వీడియోలో. అసలు ఎంత సింపతి యూజ్ చేశాడు, ఎట్లా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఇతను విన్నరు అని అనిపిస్తుంది. మైండ్ మొత్తం బ్లాక్ అయ్యే విధంగా మాట్లాడాడు. అసలు తనుజకి నాకు అసలు బాండింగే లేదు, టాస్కుల్లో సరే బాండింగ్ లేదు, టాస్కుల్లో కూడా లేదు అంటే సెకండ్ ఫైనలిస్ట్ అప్పుడు ఎవరండి తను స్ట్రాటజీస్ వేసింది తనతోనే కదా. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఇతని నేచర్ ఏంటి, అసలు రియల్గా ఉన్నాడా? ఇప్పుడు జెన్యున్గా ఉన్నారని చెప్పండి. ఇన్ని ఓట్లు వేసి గెలిపించామన్నారు కదా. యాక్చువల్ విన్నర్ అయితే తనుజ, ఇతన్ని విన్నర్ చేశాడు. ఇప్పుడు ఇతని ట్రూ కలర్స్ అనేవి మొత్తం బయటపడుతున్నాయి. ఫైనల్గా తనూజని స్క్రీన్ స్పేస్ కోసం యూజ్ చేసుకున్నాడు. ఇమాన్యుయల్ని అయితే స్ట్రాటజీస్ ఆడుతూ గేమ్లో యూజ్ చేసుకున్నాడు. తనకు అంటే ఆపోజిట్ రాకుండా ఒక సెలబ్రిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళనే తొక్కేశాడు. లిటరల్లీ తను గేమ్ ఆడాడు. వాళ్ళిద్దరితో అయితే సెలబ్రిటీస్ తోటి గేమ్ ఆడాడు. తను బెస్ట్ ఫ్రెండ్ అది తొక్క తోలు ఏమీ లేదు, ఇంకా మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అలాంటిది ఏమీ లేదు. ఇతను జెన్యూన్, అసలు ఇతను జెన్యూన్ ఎట్లా నాకైతే నచ్చడం లేదండి. ఇతను పాస్ చేసిన కమెంట్స్ అయితే అస్సలు నచ్చడం లేదు. ఇంకా లాస్ట్లో శివాజీ గారు కూడా భయపడుతున్నాడని కేక్ కట్ చేపించారు. శివాజీ గారితోనే కాదు, ఆఫ్టర్ ఒక ఫుడ్ బ్లాగర్ తోటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ అబ్బాయి. ఆ ఇంటర్వ్యూలో నాకు తనూజ హెల్ప్ చేసింది, నాకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు, నాకేమీ గేమ్ విధంగా సపోర్ట్ చేయలేదు, నార్మల్గా ఇలా ఉండు అలా ఉండు అని చెప్పాడు. మరి బ్రిక్స్ టాస్క్లో తనే కదా సపోర్ట్ చేస్తే ఇతను ఫైనలిస్ట్ అయింది. ఏంటి అబ్బాయి అసలు ఇతను జెన్యూనా? కాదు అస్సలు, నో, డిజర్వింగ్ క్యాండిడేటే కాదు విన్నర్కి.